జగన్ హోదా ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం. పార్టీ పెట్టకముందే ఢిల్లీ పెద్దలకు వణుకు పుట్టించాడు యువనేత. కానీ ఆయన ప్రత్యర్థులు ఆయన్ను రాజకీయాల్లో బచ్చా అంటున్నారు. జగన్ అనుచర గణాన్ని వెన్నుపోటుదారుల కూటమిగా అభివర్ణిస్తున్నారు. అందులో నిజమెంత? జగన్ రాజకీయ ప్రస్థానం 2009లో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా పోటీ చేసిన యువనేత భారీ మెజారిటీతో గెలుపొందారు. జగన్ కోసం తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కడప పార్లమెంటు సీటును త్యాగం చేశారన్నది పచ్చి నిజం. జగన్ రాజకీయ అనుభవం ఏడాది. అంతలోనే రాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందటం. రాష్ట్రంలో అస్థిర పాలనకు అప్పుడే బీజం పడింది. వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం పదవిని ఆశించడంలో నిజం లేదా? వైఎస్ఆర్పై ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి పదవికి జగన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేస్తున్న జగన్కు అంత పెద్ద పదవి ఇవ్వటానికి అధిష్టానం ఇష్టపడలేదు. అప్పుడే జగన్కు హైకమాండ్కు తొలిసారిగా విభేదాలు తలెత్తాయి. వైఎస్ మరణానంతరం రోసయ్యను ముఖ్యమంత్రిని చేస్తూ అధిష్టానం చకచక పావులు కదిపింది. ఒక్క ఎమ్మెల్యే కూడా తిరుగుబాటు బావుట ఎగరవేయకుండా పని చక్కబెట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. రాష్ట్రంలో వరద బీభత్సం పెద్దాయనను ఉక్కిరిబిక్కిరి చేసింది. వరద తక్కుముఖం పట్టడంతో జల్ లైలా తుఫాన్లు కోస్తాంధ్రలో బీభత్సం సృష్టించాయి. తెలంగాణ ఉద్యమంతో పెద్దాయనకు సీఎం పదవి మీద వైరాగ్యం ఏర్పడింది. ఓ దశలో రోసయ్య తన గ్రహపాటునో పొరపాటునో సీఎం అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలే కాకుండా ఉద్యోగ జేఏసీ డిమాండ్లు, డిఎస్సి 2008, బీఈడీ, డిఈడీ గొడవ, ఎస్ఐ రాత పరీక్ష వివాదాలతో ఒత్తిడి తట్టుకోలేక గుట్టు చప్పుడు కాకుండా రాజీనామా చేశారు కొణిజెట్టి రోసయ్య. వైఎస్ అకాల మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం కొడుగ్గా నా బాధ్యత అంటూ కర్నూలు జిల్లా నల్లకాలువ సభలో వైఎస్ జగన్ వేలాది మంది జనం మధ్యలో వెల్లడించారు. అది నిజం కూడా. యాత్ర మొదట్లో జగన్ రాజకీయ అంశాలకు తావివ్వకుండా ఓదార్పుకి పెద్దపీట వేశారు. దీంతో అధిష్టానం నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ ఆయన వెనుకున్న కోటరీ ప్రోద్బలమో లేదా జగన్ తొందరపాటు చర్యో వైఎస్ పథకాల్ని సర్కార్ నీరుగారుస్తోందని ఆరోపణలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి ప్రతి రైతు సోదరుడికి కూడా బాధ్యతగా నిలిచేయాలి అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగన్ ఓదార్పుకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. ఓదార్పు యాత్ర సాధారణంగా కాకుండా మంది మార్బలంతో బహిరంగ సభను తలపించిందనేది వాస్తవం. ఈ సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జగన్పై విమర్శలు గుప్పించారు. ఓదార్పు యాత్ర కాదది, రాజకీయ యాత్రని దుయ్యబట్టారు. దీంతో జగన్ ఆ విమర్శలను తిప్పికొట్టడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఓదార్పు యాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని, తన అనుచరులపై పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఢిల్లీ పెద్దలతో కయ్యానికి కాలు దువ్వారు. ఒకానొక సమయంలో ఓదార్పు యాత్రకు వచ్చిన జనసందోహాన్ని చూసి జగన్ రెచ్చిపోయి తన సహనం ఎన్నాళ్లుంటుందో చెప్పలేనని పరోక్షంగా అధిష్టానాన్ని హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేసేవారు వైఎస్ఆర్ అభిమానులు చూపిస్తున్న అభిమాన సునామీలో కొట్టుకుపోతారని ఘాటైన విమర్శలు చేశారు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో, పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు. కార్యక్రమంలో ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.